వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అవంతి కాలేజీలో 2 రోజుల పాటు జాతీయ సాంకేతిక సమావేశం ప్రారంభం. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 21, ఫిబ్రవరి 1న 2 రోజుల పాటు జాతీయ సాంకేతిక సమావేశం సినర్జీ 2025 అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సాంకేతిక సమావేశం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ ఆచార్య ఎన్వి రమణారావు, అవంతి జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రియాంక, ప్రత్యేక అతిథులుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ కృష్ణ చైతన్య, పోల్పే పొల్యూషన్ ఆర్కిటెక్ట్ పి మధురెడ్డి, ఏడబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఓపీఎస్ ఇంజనీర్ క్యాంప్ జెమిని, సిహెచ్ కిషోర్ కుమార్, ఐఎన్పి రీజనల్ జింకో సోలార్ టెక్నికల్ డైరెక్టర్ సాయి చరణ్ కుప్పలి, మౌరిటెక్ అసోసియేషన్ ప్రాక్టర్ లీడ్ డిజిటల్ ఇంజనీరింగ్ వాసు సింగంపల్లి, విశాఖపట్నం డైనో పీటీఎస్ జనరల్ మేనేజర్ ప్రకాష్ ఇంటూరి గారు వచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ ఆచార్య ఎన్వి రమణారావు, అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రియాంక మరియు ప్రత్యేక అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ ఆచార్య ఎన్వి రమణారావు మాట్లాడుతూ, ఇటువంటి సాంకేతిక సమావేశాలు నిర్మాణం నుండి విద్యార్థులకు కావాల్సిన విజ్ఞానాన్ని సంపాదించడానికి వీలు కలుగుతుందని, అలాగే విద్యార్థులకు సమాచార నైపుణ్యం, సృజనాత్మకమైన క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోగలగడం, పరస్పర సహకారం ఉన్నప్పుడు అభివృద్ధి చెందగలుగుతారని అన్నారు. మీరు ఎన్నుకునే రంగం ఏదైనా గెలవాలనే తపన, కష్టపడి పనిచేయాలి, కష్టపడే తత్వం ఒకటే జీవితంలో అభివృద్ధి చెందడానికి మార్గమని ఆయన అన్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఎన్ఐటి, ఐఐటి వంటి విశిష్ట విద్యా సంస్థల్లో నిష్ఠాతులైన అధ్యాపకులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మంచి విజ్ఞానం పెంపొందించగలగాలని, అలాగే ఉన్నత చదువులకు ఎన్ఐటి, ఐఐటి ప్రవేశం పొందాలని ఆకాంక్షించారు. ప్రస్తుత కాలంలో ఇటువంటి సమాచారాన్ని తక్షణం అంతర్జాతీయంలో ఉపయోగించి పొంది విజ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని అన్నారు. అవంతి జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, సాంకేతిక సమావేశాల ఏర్పాటు ద్వారా నేను కొత్తగా ఆలోచనలు అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మనిషిలోని ఆత్మవిశ్వాసం గెలుపునకు నాంది అని ఆమె పేర్కొన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యను అందించడం అవంతి ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి మోహన్ రావు మాట్లాడుతూ, 25 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి జాతీయ ప్రమాణ సంస్థలైన ఎన్బిఏ 2 సార్లు గుర్తింపు సాధించిందని, అలాగే 2023లో నాక్ వంటి విద్యా ప్రమాణ సంస్థ ఏ గ్రేడ్ సాధించి, గత సంవత్సరంలో ఈ కళాశాల 10 సంవత్సరాలకు స్వయం ప్రతిపత్తి హోదా సాధించిందని, అలాగే కళాశాల వ్యవస్థాపకులు శ్రీనివాసు విశ్వవిద్యాలయం కావాలని కళలు సాకారం చేసే విధంగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సాంకేతిక ప్రదర్శనలో మొత్తం 54 సాంకేతిక నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో అవంతి కళాశాల విద్యార్థులు 43 సాంకేతిక నమూనాలు మరియు ఇతర కళాశాల విద్యార్థులు 11 నమూనాలు ప్రదర్శనలో ఉంచారు. సాంకేతిక ప్రదర్శనలో అవంతి కళాశాల విద్యార్థులు మొదటి రోజు 225 గ్రూపులు పేపర్ ప్రెజెంటేషన్, 86 గ్రూపులు పోస్టర్ ప్రెజెంటేషన్లోనూ పాల్గొన్నారు. అలాగే క్విజ్, కోడింగ్ హంట్ వంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు ముఖ్య అతిథులకు సాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్.
ఈ టెక్నికల్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి క్లాస్ రూమ్లో కాకుండా క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా ఎక్స్పర్ట్స్తో నాలెడ్జ్ షేర్ చేసే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఎందుకంటే కొన్ని టెక్నాలజీస్ చాలా ఫాస్ట్ చేంజ్ అవుతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీ అనుకోండి, 5G 6G ఇవన్నీ క్లాస్ రూమ్లో మనం కరికులం కన్నా ఎక్కువ చెప్పాలన్నమాట పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే. సో లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇట్లాంటి కాంపిటీషన్ పెట్టాం. ముఖ్యంగా అనేది 5 చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ ఈ పిల్లలకి ఈవెంట్స్. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్, అంటే వాళ్ళు తెచ్చిన నాలెడ్జ్ హౌ టు కమ్యూనికేట్ నెంబర్ 1. సెకండ్ కొలాబరేషన్, హౌ టు కొలాబరేట్ విత్ అదర్ పీపుల్, టీమ్ వర్క్ ఇవన్నీ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్. థర్డ్ ఈజ్ క్రియేటివిటీ, అంటే ఆయన కొత్త ఇన్నోవేషన్ ఉందా లేదా. ఫోర్త్ ఈజ్ క్రిటికల్ థింకింగ్, అంటే ఒక వస్తువుని క్రిటికల్గా ఆలోచించడం. అదేవిధంగా ఫైనల్గా ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ 5 C's అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విద్యార్థి జీవితంలో పైకి రావాలంటే, క్యారియర్లో పైకి రావాలంటే. అదేవిధంగా మేము ఇదే రోజు ఈ సందర్భంగా ఒక MOU ఎంటర్ అయినాం అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో. ముఖ్యంగా MOU ఉద్దేశం ఏంటంటే టు హ్యాండ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. టీచింగ్ అండ్ లెర్నింగ్ క్వాలిటీ వల్ల చాలామంది స్టూడెంట్స్ మీద ప్రభావం ఉంటుంది. మనం మంచి క్వాలిటీ టీచింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కెరీర్లో కూడా మంచి. ఒక 26 సంవత్సరాల క్రితం మన ఇక్కడ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ మారుమూల ప్రాంతంలో మాకారపాలెంలో తామరం విలేజ్లో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అప్పుడు మంత్రివర్యులు ఫస్ట్ స్పీకర్ గారు మరి స్పీకర్ నుంచి కూడా మనం ఇక్కడ 100% అడ్మిషన్స్ అవ్వటం కానీ, రిజల్ట్ కానీ, అలాగే ప్లేస్మెంట్స్ కానీ, మరి చదువుకునే పిల్లలు దేశ విదేశాల్లో ఈ నర్సీపట్నం ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. దీనికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 26 సంవత్సరాల జర్నీలో అవంతి మరి ఎన్నో మైలురాళ్ళు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో రీసెంట్గా ఒక NAAC A+ రావటం, ప్లస్ అటానమస్ అవటం జరిగింది. మరి అలాగే ఈ రోజున NIT డైరెక్టర్ రాయ్పూర్ ప్రొఫెసర్ రమణరావు గారు మాకు మంచి మిత్రులు సార్, అలా వారు ప్రజెంట్ ఇన్ఛార్జి తాడేపల్లిగూడెం డైరెక్టర్ కూడా NITకి, వారి ఆధ్వర్యంలో ఒక MOU కూడా చేసుకోవడం జరిగింది. ఈ MOU వల్ల అవంతిలో చదివే విద్యార్థులు కానీ, ఫ్యాకల్టీ కానీ NIT రాయ్పూర్ కానీ, తాడేపల్లిగూడెం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు ఉపయోగించుకుని అక్కడ R&D యాక్టివిటీస్ కానీ, లేదా వీళ్ళ సబ్జెక్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ, వీళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ, రీసెర్చ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక అవంతి ప్రైవేట్ కాలేజీ, అవంతి లాంటి ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులు కానీ, పనిచేసే ఫ్యాకల్టీ కానీ ఒక జాతీయ స్థాయి NITలో ఉన్నటువంటి వసతుల్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఈ MOU ద్వారా మాకు కల్పించేందుకు ప్రొఫెసర్ రమణరావు గారికి మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ అవంతిని ఒక జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్గా దీన్ని తీర్చిదిద్దాలని మా ఉద్దేశం. రాబోయే రోజుల్లో దీన్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మరి దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున ఒక 2 days నేషనల్ టెక్ ఫెస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో చాలామంది అధ్యాపకులు NIT నుంచి, వరంగల్ నుంచి, మరి IIIT నుంచి, IIT నుంచి అందరూ కూడా రావడం జరిగింది. మరి అన్ని డిపార్ట్మెంట్స్ CSE కానీ, EC కానీ, EEE కానీ, మెకానికల్ కానీ వారందరూ కూడా వచ్చి నేరుగా మన అవంతి కాలేజీ విద్యార్థులకి వాళ్ళ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ కానీ, సబ్జెక్ట్ కానీ టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ ఎక్స్పో కానీ, మిగిలిన కాలేజీల నుంచి కూడా సుమారు ఒక 20-25 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా వేరే కాలేజ్ విద్యార్థులు కూడా వచ్చారు ఈ 2 రోజుల టెక్ ఫెస్ట్లో. సో విద్య ఒక పక్కనేమో ఈ జాతీయ స్థాయి అధ్యాపకులను తీసుకొచ్చి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆ విద్యను అందించడం, వాళ్ళ స్కిల్స్ని వీళ్ళకి ఇన్స్పైరింగ్గా తెలియజేయడం. రెండోదేమో విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసుకుంటా వాళ్ళకి కూడా వాళ్ళ అవకాశాలని మరింత మెరుగుపరచడానికి
ఈ 2 రోజులు మన సినర్జీ ఈ టెక్ ఫెస్ట్ ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో దీన్ని డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక ఎడ్యుకేషన్ హబ్గా నర్సీపట్నం చేయడానికి తప్పనిసరిగా మరి పెద్దలందరి సహకారంతో చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.